ఖమ్మంలో కూల్చివేతలు జరిగినప్పుడు దాని మీద జరుగుతున్న చర్చలో భూదాన్ భూముల గురించి చర్చ వచ్చింది. అసలు భూదాన్ భూములు అంటే ఏందండి? దేనికోసం అని ఇచ్చిన ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే వినోబా భావే మొదట్లో ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అప్పుడు 3000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూములలో వీళ్ళు జెండాలు పాతి ప్రజలకు పంపిణీ చేశారు కమ్యూనిస్టులు. తర్వాత పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ భూస్వాములు కాంగ్రెస్ టోపీ పెట్టుకొని వచ్చి చాలా వరకు వెనక్కి తీసుకున్నారు. బట్ ఇంకా కొంత భూములు ఉండే వాళ్ళ చేతులలో. అదే టైంలో భూదాన ఉద్యమం ఇక్కడ పోచంపల్లిలో స్టార్ట్ అయింది. వినోబా భావే పర్యటన చేస్తూ ఆ రోజు రాపాక రామచంద్రారెడ్డి గారి ఇంట్లో రావినారాయణ రెడ్డి గారికి బావ అవుతాడు. వాళ్ళిద్దరు కుండ మార్పిడి చేసుకున్నారు. సో ఇద్దరు భూస్వాములే. రావినారాయణ రెడ్డి పోరాట కాలంలో ఆయన భూములన్నీ బొల్లేపల్లి అని భువనగిరి బలిగొండ దగ్గర మూసి ఒడ్డున ఉంటుంది. ఆయన భూములన్నీ ఆయన ఇచ్చేసిండు. ఇక్కడ ఏంటంటే రాపాక రామచంద్రారెడ్డి మనం పోచంపల్లి భూదాన్ రామచంద్రారెడ్డి అని అంటాం మనం. ఆయన అడిగిండు వినోబా భావే ఎందుకోసం ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చిండు ఆయన. అన్నప్పుడు సర్వోదయ నాయకుడు ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు ఆ రాత్రి ఏమన్నాడంటే చాలామంది ఇట్లా భూమి కోసం ప్రజలు వ్యవసాయాలు చేసుకుంటున్నారు, వాళ్ళ భూమి లేదు, మాలాంటి వాళ్ళ చేతుల్లోనే భూమి అంతా కేంద్రీకృతమైంది, ఆ భూమి కోసం పోరాటాలు జరిగినాయి. అంటే మరి మీరు ఇవ్వచ్చు కదా వాళ్ళకు, మీరు ఏం చేసుకుంటారు ఇంత భూమిని అంటే ఆయన ప్రతిష్టకు పోయి ఈరాడు నాకేం అభ్యంతరం లేదు, నేను 100 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఆ 100 ఎకరాలు పోయి తర్వాత చాలా అయింది. అయితే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. తెల్లారి మీటింగ్ పెట్టి భూస్వాములను ఇట్లా రావినారాయణ రెడ్డి ఫ్యామిలీ ఇంకా మిగతా వాళ్ళందరినీ పిలిచి రామచంద్ర రెడ్డి గారు ఇస్తున్నారు, మీరు ఎవరెవరు ఇస్తారు అంటే కొంతమంది ముందుకు వచ్చారు. ఇక ఆయన దాని మీదనే పర్యటన పెట్టుకొని దేశం అంతా తిరిగి ఓ 10-15 ఏళ్ళల్లో 20 ఏళ్ళు అనుకోవచ్చు. ఆయన ఏంటంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించాడు. దానికి ఒక బోర్డు పెట్టారు, భూదాన్ బోర్డు అని. వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెట్టిండు ఆయన, భూమిని గవర్నమెంట్కి ఇవ్వలేదు. అయితే ఆ ట్రస్ట్ భూమి లేని పేదలకు సర్టిఫికెట్స్ ఇచ్చి భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది 53 తర్వాత నుంచి అమల్లోకి వచ్చింది భూదాన్.